మీరు కూడా షూటింగ్ చూద్దామని వచ్చారా? లడ్డు సింగ్ సార్, మేమందరం ఎస్కే కి చాలా పెద్ద ఫ్యాన్స్. నేను అతని మూవీస్ అన్ని చూస్తాను. ఇప్పుడే మొదటిసారి నేరుగా చూస్తున్నాను. అరే, నా గ్రామంలో నన్ను అందరూ ఎస్కే ఎస్కే అనే పిలుస్తారు. ఎందుకంటే ఏ యాంగిల్ లో చూసినా నేను ఎస్కే లాగానే ఉన్నానట. భలే మీరు ఫ్యాన్స్ మాత్రమే, కానీ నేను అతనికి ఆ ఫ్యాన్ మాత్రమే కాదు, ఏసీ కూలర్ అన్ని నేనే. ఎప్పటి నుంచో జీవితంలో ఒక్కసారన్నా అతన్ని మనం చూడాలి అని అనుకునేవాడిని. ఆ కోరిక ఈ రోజు నాకు నెరవేరబోతోంది. రండి అందరం వెళ్ళి షూటింగ్ చూద్దాం. యాక్షన్. ఐఎమ్ ఇన్స్పెక్టర్ లడ్డూ సింగ్. ఈ రోజు మీ సెక్యూరిటీ పూర్తిగా నా చేతుల్లోనే ఉంది. మీరు దిగులు పడకుండా హ్యాపీగా షూటింగ్ చేసుకోండి. ఇక్కడి నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఇన్స్పెక్టర్, మీరు ఇక్కడ ఉన్నది ఎస్కే సార్ ప్రొటెక్షన్ మాత్రమే. షూటింగ్ ని చూడడం మాత్రం కాదు. వెళ్ళండి, వెళ్ళి మీ సెక్యూరిటీని చెక్ చేసుకోండి. సెక్యూరిటీ గురించి మీరు అస్సలు దిగులు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ప్రతి అడ్డుగులోనూ పోలీసు వాళ్ళు ఉన్నారు. సరే నేను కూడా కాసేపు షూటింగ్ చూస్తానులే. యాక్షన్. ఈ దేశానికి ఏ సమస్య వచ్చినా సరే దాన్ని చూస్తూ ఊరుకోను. ఎస్కే సార్ నటనంతా బానే ఉంది, కానీ డైలాగ్ చెప్తూలోనే దమ్ము తగ్గుతుంది. ఏ పిల్లలు, మీరు ఊరికే ఉండరా? ఏదైనా సమస్య ఆ చిన్నపిల్లడు ఏదైనా చెప్పాలనుకుంటున్నాడా? ఏం లేదు సార్, వాళ్ళేదో వాగుతున్నారు. మీ డైలాగ్ డెలివరీలో అంత పట్టు లేదు అంటున్నారు. పర్వాలేదు, ఆ పిల్లోని ఇలా రమ్మని చెప్పు. రారా చిన్న, ఇక్కడికి వచ్చి ఆ డైలాగ్ చెప్పు. ఈ దేశానికి ఎలాంటి సమస్య వచ్చినా సరే నేను అసలు ఊరికే ఉండను. నేను తప్పకుండా ఈ దేశాన్ని అబ్బాయిని పక్కకెళ్ళమని చెప్పండి. ముందు ఈ ఇన్స్పెక్టర్, ఇప్పుడు ఈ అబ్బాయా? సార్, అది కాస్త ఎమోషనల్ గా చెప్పానంతే. అది ముందు ఇక్కడికి రా. సార్, చైల్డ్ ఆర్టిస్ట్ రోల్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాన్న, అలాంటి చిన్నపిల్లలు చేసే సినిమాలంటే నేను ఖచ్చితంగా పిలుస్తాను. ముందు ఇక్కడ డిస్టర్బ్ చేయకుండా బయలుదేరు. హలో, ఎలా ఉన్నారు ఎస్కే? షూటింగ్ అంతా బాగా నడుస్తుందా? నా పేరు సర్నాట కిడ్నాపర్ అని చెప్పుకుంటారు. ఎందుకు, మీకు తెలీదా? అలాగైతే తప్పకుండా తెలుసుకుంటారు. నేను ఎవరికైతే ఫోన్ చేస్తానో వాళ్ళ దగ్గర నుంచి నాకు డబ్బు రావాలి. రాకపోతే నీకు ఏం కావాలి? ఎంతో కాదు, 15 కోట్లు. లేదంటే నేను నిన్ను అక్కడి నుంచి తీసుకొచ్చేస్తాను. దాని తర్వాత నా దగ్గర రావాల్సిన డబ్బులు దానికతే వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు సనాటో కావచ్చు, లేకపోతే ఆటో కావచ్చు, నాకేంటి? నేను నీకు 25 రూపాయలు కూడా ఇవ్వను. మర్యాదగా ఫోన్ పెట్టు, డిస్టర్బ్ చేయకు. ఏమైంది సార్? సొనాటో అని ఎవడో కిడ్నాపర్ ఫోన్ చేశాడు. 25 కోట్లు కావాలంట వాడికి, లేదంటే వాడు నన్ను కిడ్నాప్ చేస్తాడంట. ఎస్కే సార్, మీరు కొంచెం ఆలోచించి మాట్లాడండి. నిజంగా ఆ కిడ్నాపర్ మిమ్మల్ని తీసుకెళ్లాడే అనుకోండి, అప్పుడు నా సినిమా ఏమైపోవాలి? ఇన్స్పెక్టర్ గారు, మీరు ఇక్కడికి వచ్చింది షూటింగ్ చూడటం కోసం కాదు. వెళ్ళండి, కిడ్నాపర్ ఎక్కడున్నాడో వెతకండి. తన మనుషులు ఇక్కడే ఎక్కడో ఉంటారు. వెళ్ళండి. ఓకే వెళ్తున్నాను. వీళ్ళు నన్ను ఈ రోజు షూటింగ్ చూడనివ్వర్లే. నేను ఇక్కడికి షూటింగ్ చూద్దామని వస్తే వీళ్ళేమో ఆ కిడ్నాపర్ ని వెళ్ళి పట్టుకోండి చెప్తున్నారు. రేవా, మనం కూడా ఇక్కడ అప్రమత్తంగా ఉండాలి. ఒకవేళ కిడ్నాపర్ మనకి దొరికితే మనం వాడి అంతు తెలుద్దాం. షూటింగ్ చూడలేదు. యాక్షన్. ఈ దేశానికి ఎవరి వల్ల ఏ సమస్య వచ్చినా సారీ సార్, వన్ మోర్ సార్. యాక్షన్. ఈ దేశానికి ఎవరి వల్ల ఏ సమస్య వచ్చినా, ఈ దేశానికి ఎవరి వల్ల ఏ సమస్య వచ్చినా. కట్. ఎస్కే, మీకు ఏదైనా ప్రాబ్లంగా ఉంటే కాసేపు రెస్ట్ తీసుకోండి. ఎన్నిసార్లు చెప్పాలా? నువ్వు అడిగింది ఇవ్వడానికి ఇక్కడ సిద్ధంగా లేను. కొంచెం ప్రశాంతంగా ఉండండి. ఆ కిడ్నాపర్ వల్ల నా సినిమా సగంలో ఆగిపోయేలాగుందే. ఏం చేద్దాం? ఈ దేశానికి ఎటువంటి సమస్య వచ్చినా సారీ సార్, వన్ మోర్. ఆ చెట్టు మీద ఏదో మెరుస్తోంది. అక్కడి నుంచి ఎవరో ఇక్కడికి చూస్తున్నట్టున్నారు.
ఎక్కడికి పారిపోవాలని చూస్తున్నారు అంకుల్? ఏది తీయండి. ఓ చాలు ఆపు శివ, నన్ను వెంబడించుకుని ఎందుకయ్యా వెనకాలే వచ్చావు? లడ్డు సింగ్ సార్, మీరా? నేను చెట్టు మీద కూర్చుని ఎవరైనా వస్తున్నాడా అంతేకాకుండా హ్యాపీగా షూటింగ్ కూడా చూద్దాం అనుకున్నా, కానీ నువ్వు నన్ను ఒత్తికి ఆరవేసేసావు కదా శివ. ఏదో చెట్టు మీద నేను ఒక్కనే ఉన్నాను అనుకున్నావా? అక్కడ ఇంకా కొందరు ఫ్యాన్స్ కూడా ఉన్నారు, వాళ్ళు షూటింగ్ చూస్తున్నారు. ఇంకా కొంతమందా? ఎవరు వాళ్ళు? ఎక్కడున్నారు? వాళ్ళు ఫ్యాన్స్ కాదు, చూస్తుంటేనే డౌట్ గా ఉంది. నా వెనకాలే రండి. ఆ, ఎస్కేని బయట నుంచి వద్దని చెప్పండి, క్యారవాన్ లోకి వెళ్ళమనండి. ఆయన చుట్టూ పోలీస్ సెక్యూరిటీని టైట్ చేయండి. ఆ రౌడీలు ఇక్కడే తిరుగుతున్నారు. ఓకే శివా. హలో అంకుల్, ఏంటి ఎండలో జాగింగా? సరే కానీ నిజం చెప్పండి, అసలు మీకు ఇక్కడ పని ఏంటి? చిన్న పిల్లడా, నీ పని ఏమైనా ఉంటే చూసుకో, ఇక్కడ డిస్టర్బ్ చేయకు. పో ఇక్కడ నుంచి, ముందు వెళ్ళు. పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకుల్? ఓయ్! శివ, నా పేరు శివ. ఏయ్, ఏంట్రా అందరూ సినిమా చూస్తున్నారు, వెళ్ళి వాడిని పట్టుకోండి. ఎవరి చిన్నపిల్లాడు అందరినీ దెబ్బలతో తన్నేస్తున్నాడే. సార్, నేను చెప్పేది వినండి సార్. కాసేపు షూటింగ్ కి బ్రేక్ ఇవ్వండి సార్. Hey, hands up! You are under arrest. Huh? Huh? Hey, yama! ఏంటయ్యా నన్ను ఇలా చేసేశారు? కిందికి దింపండి, నేను ఇన్స్పెక్టర్ లడ్డు సింగ్ని. మిమ్మల్ని నేను వదిలిపెట్టండిరా, మీ అందరినీ జైల్లో పడేస్తాను. ఇతనే ఇన్స్పెక్టరా? చూసారా లడ్డు సింగ్ సార్, సమస్య ఎస్కేకి పక్కనే ఉంది. వాళ్ళు కావాలంటే ఇప్పుడు తప్పించుకొని ఉండొచ్చు, కానీ తప్పకుండా వాళ్ళు తిరిగి వస్తారు. కాబట్టి మన ఫుల్ సెక్యూరిటీ టీమ్ ని టైట్ గా ఉంచండి, ఓకే? ఈ సమయంలో వాడు ఎందుకు ఇలా చేయాలనుకుంటున్నాడో నాకు అర్థం కావడం లేదయ్యా. అది కూడా మంచిదే కదా, ఎన్నో ఏళ్ళగా మీరు ఆయన పక్కన నించోవాలని కలకన్నారు కదా, వాళ్ళకి టైట్ సెక్యూరిటీ కూడా ఇవ్వచ్చు. నేను వెళ్ళి ప్రొడ్యూసర్ సార్ తో మాట్లాడతాను, రండి. శివ, ఎస్కే లోపలున్నారు.